హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 2 ఇన్ గోవా. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ మేమున్న హోటల్లోనే చేసేసాం. ఇది కాంప్లిమెంటరీ, అంటే మనం ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ కూడా పే చేయనవసరం లేదు. ఇక్కడ బఫే సిస్టమ్ ఉంది, మీకు ఏది కావాలంటే అది తినవచ్చు. ఈ మెనూ డైలీ చేంజ్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనకు గోవా అనగానే బీచెస్, నైట్ పార్టీస్, పబ్స్, లిక్కర్, క్యాసినో ఇవే గుర్తుకు వస్తాయి. కానీ ఇక్కడ 400 ఏళ్ల నాటి అద్భుతమైన టెంపుల్ కూడా ఉంది. దాని పేరు మంగేషి టెంపుల్. ఇది గోవాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ టెంపుల్. మంగేషి టెంపుల్ ఇది ఒక శివుని టెంపుల్. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఎంట్రన్స్ దగ్గర 7 స్టోరీ ఆక్టాగోనల్ ల్యాంప్ టవర్ ఒకటి ఉంది. ఇది ఈ టెంపుల్కే ఒక మెయిన్ హైలైట్. ఇండియా మొత్తంలో లార్డ్ మంగేష్ పేరు మీద నిర్మించబడిన ఏకైక టెంపుల్ ఇదే. కరోనా కారణంగా ప్రజెంట్ అయితే టెంపుల్ టైమింగ్స్ 3 PM to 6 PM. సో మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాం. దీని తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన బసిలికా ఆఫ్ బామ్ జీసస్కి స్టార్ట్ అయ్యాం. ఇది కూడా కరోనా కారణంగా ఇంకా పబ్లిక్కి అలో లేదు. ఇది 400 ఏళ్ల నాటి చర్చ్. పోర్చుగీస్ వాళ్ళ ఆర్కిటెక్చర్ స్టైల్ దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చర్చ్ మెయిన్ అట్రాక్షన్ దీని లోపల ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాడీ. ఇది మమ్మీ రూపంలో ఒక సిల్వర్ క్యాస్కెట్లో పెట్టబడి ఉంటుంది. ఈ చర్చికి ఎదురుగా ఇంకొక చర్చ్, సీ క్యాథడ్రల్ మరియు ఆర్కియాలజికల్ మ్యూజియం ఆఫ్ గోవా ఉన్నాయి. ఈ మ్యూజియంకి ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఇది కూడా ఈ టికెట్. ఇక్కడ చూపిస్తున్న వెబ్సైట్ ఓపెన్ చేసి పే చేయవలసి ఉంటుంది. ఈ మ్యూజియం క్రిస్టియానిటీ హిస్టరీని స్పెక్టాక్యులర్ మేనర్లో చూపిస్తుంది. ఇక్కడ స్టాచ్యూస్, పెయింటింగ్స్, ఫర్నిచర్ పీసెస్, మెటల్స్, టెక్స్టైల్స్ ఇలా చాలా ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్ ఉంది. దీని పక్కనే ఒక ఆర్కియాలజికల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. దీని ఎంట్రీ టికెట్ 20 రూపీస్. ఇక్కడ ఎగ్జిబిషన్ అంటే ఫర్నిచర్, పెయింటింగ్స్, కొన్ని వస్తువులు ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఎక్స్ప్లోర్ చేశాక దీని పక్కనే ఉన్న సీ క్యాథడ్రల్ చర్చికి వెళ్ళాం. ఇది గోవాలో ఉన్న ఇంకొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ చర్చికి మెయిన్ హైలైట్ దీని టవర్ బెల్. దీన్నే గోల్డెన్ బెల్ అని కూడా అంటారు. ఇది గోవాలోనే లార్జెస్ట్ బెల్.
ఈ చర్చ్ బసిలికా ఆఫ్ బామ్ జీసస్ రోడ్కి ఆపోజిట్ సైడ్ మరియు ఆర్కియాలజికల్ మ్యూజియం ఆఫ్ గోవాకి పక్కన ఉంటుంది. ఇక్కడ మనకు డ్రింకింగ్ వాటర్ మరియు వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిజేబుల్ పర్సన్స్కి వీల్ చైర్ మరియు స్పెషల్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఇది కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్ మా రూమ్కి దగ్గరలో ఉన్న దట్ ఈస్ పనాజీ ఏరియా దగ్గరలో ఉన్న చర్చ్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్కి వెళ్ళాం. ఇది కూడా కరోనా కారణంగా క్లోజ్ చేయబడి ఉంది. దీని ఆర్కిటెక్చర్ పోర్చుగీస్ స్టైల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. దీనికి ఉన్న జిగ్జాగ్ స్టేర్ కేస్, లార్జ్ బెల్ స్పెక్టేటర్స్కి విజిటర్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలామంది ఫొటోస్ మరియు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. దీని తర్వాత లంచ్ చేయడానికి షేరియా పంజాబ్కి వెళ్ళాం. ఇక్కడ తందూరి చికెన్ మరియు చికెన్ బోన్లెస్ బిర్యానీ ట్రై చేశాం. టేస్ట్ చాలా బాగుంది. ప్రైసెస్ కూడా మన దగ్గర ఉన్నట్టుగానే ఉన్నాయి, మరీ ఎక్కువగా ఏమి లేవు. లంచ్ అయిన తర్వాత రీస్ మ్యాగోస్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఫోర్ట్ కిందనే మన వెహికల్ పార్క్ చేయవలసి ఉంటుంది. పార్కింగ్కి ఎలాంటి ఫీ తీసుకోలేదు. దీని ఎంట్రీ టికెట్ పార్కింగ్ దగ్గరలోనే తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ మీద 30 minutes టైం లిమిట్ కూడా రాశారు. బట్ మనకు దీన్ని చూడడానికి హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ ఫోర్ట్ ఒక కొండపైన ఉంది. దీని పైనుంచి వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. ఈ ఫోర్ట్ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కట్టడం. మొదట్లో పోర్చుగీస్ వైస్రాయ్స్ ఇక్కడ ఉండేవారు, కానీ తరువాత దీన్ని ఒక ప్రిజన్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రెజెంట్ లోపల మనకు చాలా పెయింటింగ్స్, ఆర్టిఫాక్ట్స్ కలెక్షన్స్ చూడవచ్చు. ఇది అగ్వాడా ఫోర్ట్ కంటే కొంచెం లెస్ పాపులర్, బట్ గోవా హిస్టరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా దొరుకుతుంది ఇక్కడ. స్లోగా ఇప్పుడు ఇది నార్త్ గోవాలో ఒక కల్చరల్ సెంటర్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. సో దీని తర్వాత చపోరా లేదా దిల్ చాతా హై ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ పార్కింగ్ ఫీ 20 రూపీస్ మరియు ఫోర్ట్కి మాత్రం ఎలాంటి టికెట్ లేదు.
ఇది నార్త్ గోవాలో వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ టూరిస్ట్ ప్లేస్ అండ్ మోస్ట్ పాపులర్ ఆల్సో. ఇది ఎందుకు అంత పాపులర్ అంటే దీని పైనుంచి అంజనా బీచ్ మరియు వెగాటర్ బీచ్ వ్యూస్ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఈవినింగ్ సన్సెట్ అప్పుడు ఫోటోగ్రఫీ లవర్స్కి ఇది బెస్ట్ స్పాట్. దిల్ చాతా హై మూవీ ఇక్కడ తీసిన తర్వాత గోవాకి ఎవరు వచ్చినా సరే ఇది తప్పకుండా విజిట్ చేసే వెళ్ళేవారు. దాంతో అప్పటి నుంచి ఇది దిల్ చాతా హై ఫోర్ట్ అని పిలువబడుతుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఈవినింగ్ టైమే రండి. చూడ్డానికి సన్సెట్ వ్యూ ఫినామినల్గా ఉంటుంది. మేము కూడా సన్సెట్ అయ్యే వరకు ఇక్కడే ఉన్నాం. ఈ టైంలో చాలామంది సన్సెట్ చూడడానికి ఇక్కడికి వచ్చారు. దీని తర్వాత మేకీస్ సాటర్డే నైట్ మార్కెట్కి వెళ్ళాం. కానీ కరోనా కారణంగా లాక్డౌన్ అప్పటి నుంచి ఇది ఇంకా క్లోజ్ చేసే ఉంది. దీని దగ్గరలోనే అర్పోరా మార్కెట్ కూడా ఉంటుంది, బట్ అది కూడా ఇంకా క్లోజ్ చేసే ఉంది. సో ఇక డిన్నర్ చేయడానికి మేము మా హోటల్ దగ్గరలో ఉన్న నవతార ప్యూర్ వెజ్కి వెళ్ళాం. ఇక్కడ పన్నీర్ టిక్కా మసాలా, బటర్ నాన్స్ మరియు వెజ్ బిర్యానీ తిన్నాం. టేస్ట్ నార్మల్గానే ఉంది. ప్రైజెస్ ఆల్సో రీజనబుల్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 2 ఇన్ గోవా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.